2024 ఎన్నికల్లో ఓటమి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వైసీపీ నేతల్ని డీలా పడేలా చేసింది. అయితే వారిలో కొందరు కండువా మార్చేసి అదును చూసి గోడ దూకేశారు. మిగిలిన వాళ్లలో కొందరు ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నారు. అయితే ఆ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాత్రం ఇప్పటికీ తేరుకున్నట్లు కనిపించడం లేదు. అస్సలు బయటికి కూడా రావడం లేదట. అప్పుడప్పుడు తలుక్కున మెరవడమే తప్ప పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదట. దీంతో మా నాయకుడు కనిపించట్లేదంటూ అక్కడ ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు బెంగ పెట్టేసుకున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు, ఎందుకలా సైలెంట్ అయ్యారు? రాజకీయాల్లో కనిపించని కడుబండి. ఓటమి తర్వాత ప్రజల్లోకి రాని శ్రీనివాసరావు. ఎస్కోటాలో నో అంటున్న వైసీపీ ఇన్ఛార్జ్. ప్రత్యర్థి ముందు పార్టీ పలచనవుతోందా? విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఇలాగే ఉంది. ఇప్పుడు ఓవైపు ప్రత్యర్థులు అంతకంతకు బలపడుతుంటే ఫ్యాన్ పార్టీలో మాత్రం రాజకీయాలు అయోమయంగా మారినట్టు కనబడుతోంది. స్థానిక వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు గత కొంతకాలంగా పత్తా లేకపోవడం, ప్రజల్లోకి రాకపోవడం పార్టీలో నిస్తేజానికి కారణమవుతోందట. ఆయన వ్యవహార శైలి క్యాడర్లో తీవ్రమైన కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తోంది. గతంలో నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారాలు చూపిన నాయకుడు ఇప్పుడు ఎక్కడున్నాడన్న ప్రశ్న సొంత వర్గాల్లోనే ఉత్పన్నమవుతోంది. నాడు విజయంతో ఉత్సాహంగా పనిచేసిన కడుబండి ఒక్క ఓటమితో అటు జనాలకు ఇటు పార్టీ శ్రేణులకు దూరమైపోయారనే టాక్ వినిపిస్తోంది. 2019 ఎన్నికలకు ముందు ప్రక్క నియోజకవర్గం గణపతి నగరం నుంచి ఎస్కోటకు వలస వచ్చిన శ్రీనివాసరావు ఫ్యాన్ గాలిలో బంపర్ విక్టరీ సాధించారు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు రాజకీయాల్లో చురుకుగానే వ్యవహరించారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. అధిష్టానం చేసిన మార్పులు చేర్పుల్లో భాగంగా షాక్ తగలకపోయినా ఉన్న చోటే పోటీ చేసిన ఆయన భారీ ఓట్ల తేడాతో ఓటమి మూటగట్టుకున్నారు. ఇక అంతే, అప్పటి నుంచి రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆయనకు దగ్గరగా ఉన్న నేతలు కార్యకర్తలు సైతం కలవడానికి ప్రయత్నించినా కుదరడం లేదట. అసలు ఈ మాజీ ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నారో కూడా తెలియక కార్యకర్తలు అయోమయంలో పడుతున్నారట. ఎన్నికల సమయంలో ఇంటింటికి వచ్చి ఓటు అడిగిన నాయకుడు ఇప్పుడు కార్యకర్తలకు ప్రజలకు కనబడకపోవడం పట్ల స్థానికంగా అసంతృప్తి వ్యక్తమవుతోందట. ప్రస్తుతం ఎస్కోట నియోజకవర్గంలో అధికార టీడీపీ బలంగా కనిపిస్తోంది. ఎన్నికల ముందు వరకు టికెట్ ఆశించి గట్టిగా పనిచేసిన ఎన్ఆర్ఐ గొంప కృష్ణకు షాక్ ఇస్తూ కోళ్ల లలిత కుమారికి అవకాశమిచ్చింది టీడీపీ హైకమాండ్. కాసింత అసంతృప్తి చెలరేగినా హైకమాండ్ ఆదేశాలతో అంతా కలిసి పనిచేయడంతో లలిత కుమారి విజయం సాధించారు. మొత్తంగా ఇప్పటి వరకు 4 సార్లు పోటీ చేయగా 3 సార్లు గెలిచి ఎన్నికయ్యారు. కూటమి ఎమ్మెల్యేగా మరింత బలోపేతమవుతూ పార్టీని కూడా ముందుకు నడిపిస్తున్నారు. సీటు త్యాగం చేసిన గొంప కృష్ణకు సైతం కీలకమైన నామినేటెడ్ పదవి దక్కడంతో అధికార పక్షంలో అంతా ఓకే అన్నట్టుగానే ఉంది పరిస్థితి. పైగా విశాఖ ఎంపీగా ఉన్న శ్రీభరత్ పరిధిలోని ఈ నియోజకవర్గం ఉంది. దీంతో ఆర్థికంగా బలమైన నేత లోకేష్ కు స్వయానా తోడల్లుడు కావడంతో శ్రీభరత్ రూపంలో టీడీపీకి ఇక్కడ బలమైన నాయకత్వమే ఉందని చెప్పొచ్చు. అందుకే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నారు. అలా టీడీపీ నుంచి 3 నేతలు 3 కళ్లలా ఆ పార్టీ కోసం పనిచేస్తుంటే వైసీపీకి మాత్రం స్థానికంగా ఇన్ఛార్జి ఉండి కూడా లేనట్టే అన్నట్టుగా ఉంది పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అందుబాటులో లేకపోవడంతో పార్టీ క్యాడర్కు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడాల్సింది పోయి బిక్కచూపులు చూస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. ఎస్కోటాలో ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తున్న ఇష్యూ జిందాల్ పరిశ్రమ వివాదం. ఈ అంశంపై ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు రైతులతో కలిసి సుమారు 4 నెలలుగా ఉద్యమాలు చేస్తుంటే స్థానిక వైసీపీ మాత్రం చప్పుడు చేయడం లేదు. వైసీపీ ఇన్ఛార్జిగా కడుబండి శ్రీనివాసరావు జిందాల్ పరిశ్రమ ఏర్పాటు మంచిదని గాని వద్దని గాని ఒక స్టేట్మెంట్ ఇవ్వని పరిస్థితి. దీంతో వైసీపీ స్థానిక నాయకత్వ తీరుపై రాజకీయ వర్గాల్లో రైతుల్లో చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నప్పటికీ వాటిపై వైసీపీ నుంచి స్పందన లేకపోవడం ప్రత్యర్థులకు బలమవుతోంది. అంతేకాదు, అసలు లోకల్ గా వైసీపీ ఉందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. 1.5 ఏళ్ల కాలంగా వైసీపీ అధిష్టానం రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలకు పిలుపునిస్తే ఇన్ఛార్జి కడుబండి శ్రీనివాసరావు అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. అలా వచ్చి ఇలా వెళ్తున్న ఈ మాజీ ఎమ్మెల్యే కార్యక్రమం ఏదైనా మామా అనిపిస్తున్నారు. రెగ్యులర్ గా కార్యకర్తలు టచ్ లో ఉండటమే మానేశారంట. అందుకే మారిస్తే ఇన్ఛార్జి కడుబండి వ్యవహార శైలి మార్చండి, లేదంటే కొత్తగా మరో నాయకుడిని ఇన్ఛార్జిగా నియమించండి అనే డిమాండ్ వైసీపీ క్యాడర్ నుంచి వినిపిస్తోందట. ఇప్పటికైనా ఇక్కడ అధికార పార్టీకి ధీటుగా స్థానిక వైసీపీ నాయకత్వం యాక్టివ్ అవుతుందా,
లేక ఎన్నికలకు ఇంకా సమయం ఉందనే ఆలోచనతో అప్పటిదాకా వేచి చూస్తుందా అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.